ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ ఎల్పీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, గెలిచిన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎక్కడ కూడా మెజార్టీ లేదని. గతంలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో 7 మెజార్టీ లేకున్నా జెడ్పీటీసీలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళను కొని జిల్లా పరిషత్లు కైవసం చేసుకున్నాడు. ఈరోజు కూడా క్యాండిడేట్లను కొనుడు, అది విచిత్రం. ఓటర్స్ని కొనుడు కాదు, ఆఖరికి క్యాండిడేట్లను కూడా కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే హీనమైన చరిత్ర ఎక్కడ లేదు. రాజకీయంగా భారతదేశంలో క్యాండిడేట్లకు ఉన్న చరిత్ర అమ్ముడు వేరే చరిత్ర ఆయనకే ఉన్నది, కొన్న చరిత్ర కూడా ఆయనకే ఉంటుంది. వరంగల్ జిల్లాలో క్యాండిడేట్లను మొత్తం కొనేశాడు, కరీంనగర్లో కూడా కొనేశాడు, ఆదిలాబాద్లో కొన్నారు, నిజామాబాద్లో కొనేశారు, మెదక్లో కొనేశారు. అందరు అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి తెచ్చుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీలో మేము గగ్గోలెత్తి మొత్తుకుంటా అంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మా క్యాండిడేట్లను కొంటుంటే మేము మొత్తుకుంటే కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసం చెప్పారు. ఇప్పటికైనా మీకు బుద్ధి వచ్చిందా? ఈ ఎన్నికలన్నీ ప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నికలు కావు. మేము ఎన్నికల కమిషనర్ గారు కూడా రిపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. క్యాండిడేట్లను భయభ్రాంతులు చేసి పోటీ చేసిన క్యాండిడేట్లను కొనటం అంటే ఇంతకంటే హీనమైన చరిత్ర లేదు. నీకు శాత కాదా? నీ పార్టీ నుంచి గెలిపించుకునే శక్తి లేదా నీకు? మా ఎమ్మెల్యేలను కొన్నావు, జిల్లా పరిషత్ చైర్మన్లను కొన్నావు, ఓటర్స్ను ఆశ పెట్టావు. ఇలా వడ్డింగ్ హైదరాబాద్లో నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతాడు, నిన్న మొన్న 16 నెలల్లో అద్భుతం చేశాడట. ఒక్క పని చేశావా? దమ్ముంటే చర్చకు రమ్మన్నాం. హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిందంట మా తెలుగుదేశం పీరియడ్లో చంద్రబాబు గారి నాయకత్వంలో. హైదరాబాద్ ప్రపంచ చరిత్రలో హైదరాబాద్ని మిగిల్చింది తెలుగుదేశం పార్టీ. అన్ని రంగాలలో ఆదాయం పెంచాం, హైదరాబాద్ని తీర్చిదిద్దాం, హైటెక్ సిటీని ఏర్పాటు చేశాం, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేశాం, రింగ్ రోడ్డు తెచ్చాం, మంచి ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, కొత్త సిటీని నిర్మించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు నీ బోర్డింగ్ చూస్తే అబ్బా, నాకు వెనకట సినిమాలో గుర్తుకొస్తుంది. బాబుమోహన్ గారు అదేదో సినిమా ఉన్నది, బాబుమోహన్ గారు పండుకొని కలగంట అంటాడు, నేను పెద్ద బిల్డింగ్లు ఉన్నా, నేను కార్లలో తిరుగుతానా, పెద్ద ఉద్యోగం చేస్తున్నా అని కలగంట అంటాడు. మళ్ళా కళ తీసిపోయేవారికే బర్రె దగ్గర పెండకుప్ప మీద బుడ్డగోసి పెట్టుకొని పండుకొని ఉంటాడు. ఏది బర్రె దోట్లే. ఈరోజు నీ ఇల్లు 2 పడకలు ఇల్లు కట్టించినట్టు, అలా కూర్చొని ముచ్చట పెట్టినట్టు, ఉద్యోగాలు వచ్చినట్టు, ఎస్సీలకు భూములు వచ్చినట్టు, ఇవన్నీ కలలు. ఒక్కరికి జరగలే. నీ కుటుంబం బాగుపడ్డది తప్ప ప్రజలకు నీకేం చేసింది లేదు. ఓ కలలతోటి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నావు. ఒక్కరికి చూపెట్టు. ఇలా హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొదలు పెడుతున్నావు. అసలు నువ్వు బడ్జెట్లో ఏం పెట్టావు? 1000 కోట్లు పెట్టావు. 1000 కోట్లు పెట్టి
10,000 కోట్లకు నువ్వు శంకుస్థాపనలు వేస్తున్నావు అంటే హైదరాబాద్ ప్రజలను మోసం చేసినట్టు కాదా? తెలంగాణ జిల్లాల్లో పాత బిల్లులు ఇవ్వాలంటేనే 4,000 కోట్లు అవసరం. పాత ఇండ్ల బిల్లులు 3-4 ఏళ్ళ బట్టి కట్టుకున్న బిల్లులకు ఇండ్ల బిల్లులు ఇవ్వాలంటే 4,000 కోట్లు అవసరం. ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఆ పాత బిల్లులకు బిల్లులు ఇవ్వలే. పెట్టింది 1,000 కోట్లు. అంటే మోసం చేసినట్టు కాదా ఇవన్నీ? నువ్వు హైదరాబాద్ కార్పొరేషన్లో శంకుస్థాపన ఇస్తున్నావే, గ్రామాల్లో ఎందుకు మొదలు పెడతలేవు? అంటే ఆడ ఎన్నికలు లేవానా? ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆడ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉంటుంది కదా, ఏదైనా గొడ్డు పాత గొడ్డు చచ్చిపోతే, ముసలి గొడ్డు చచ్చిపోతే గద్దలన్నీ పీతిరి గద్దలు వచ్చినట్టు పీతిరి గద్దలు వచ్చి ఆడ కూర్చొని తింటాటే అట ఊళ్ళల్లో. మీరు కూడా ఎన్నికలు ఉంటే పీతిరి గద్దలు తిరిగే మంత్రులు ఎమ్మెల్యేలు ఆడ పడి ఉంటారు. మీదో ప్రజాస్వామ్యమా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. మోసం చేస్తున్నాడు, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, రాజకీయాలను విలువ లేకుండా చేస్తున్నారు, అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ నడుస్తున్నది.